వింటున్న వారందరకు క్రొవ్విడి వెంకటరాజారావు నమస్కారాలు. శ్రీ మహాభాగవతం నుండి సేకరించిన జడభరతుని కథను ఈరోజు మీకు వినిపిస్తాను. ఇంకా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి, వెంటనే ఇతరులకు కూడా షేర్ చేయండి. ఇక కథ. భరతుడు ఆంగీరస గోత్రుడైన ఒక బ్రాహ్మణునకు కుమారుడిగా పుట్టాడు. ఆయనకు 2 భార్యలు. మొదటి భార్య వలన ఆయనకు 9 మంది పుత్రులు, రెండవ భార్య వలన కవల సంతానంగా 1 పుత్రుడు 1 పుత్రిక కలిగారు. కవల సంతానంలోని మగ శిశువే భరతుడు. భరతుని తండ్రి అయిన ఆ బ్రాహ్మణుడు వేదాధ్యయన సంపన్నుడు, సుగుణ గరిష్ఠుడు, నీతి కోవిదుడు. భరతుడు పుట్టినది మొదలు సంసార బంధాలకు దూరంగా ఉంటూ అచ్యుతుడు సర్వేశ్వరుడు అయిన విష్ణుమూర్తి పాదాలను నిరంతరం ధ్యానిస్తూ కాలం గడపసాగాడు. పూర్వజన్మ స్మృతుల వల్ల భరతుడు బంధ విముక్తి కోసం ఉన్మత్తుడిగా, జడుడిగా, అంధుడిగా జనులకు కనిపిస్తూ జీవితం గడిపినాడు. అందువల్ల ఆ తరువాత అతడు జడభరతుడన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. బ్రాహ్మణ కుమారుడైన జడభరతుడికి కర్మలంటే ఏమాత్రం ఆసక్తి లేకపోయినా బోధించేవాడు తండ్రి కాబట్టి వాటిని పాటించడం తప్పనిసరి అయ్యింది. తండ్రి వానికి ఉపనయనం చేసి గాయత్రీ మంత్రోపదేశం చేసి వేదాధ్యయనం చేయించి వాని పట్ల అభినివేశం లేకపోవడం గమనించి తన కోరిక నెరవేరలేదని నిరాశపడ్డాడు. కొంతకాలానికి ఆ విప్రుడు ఆకస్మికంగా పరలోకగతుడైనాడు. తండ్రి పోగానే తల్లి సహగమనం చేసింది. సవితి పిల్లలు అవినీతిపరులు. అందువల్ల వారికి భరతుని గొప్పదనం తెలియలేదు. తండ్రి మరణానంతరం సవితి తల్లి పిల్లలు భరతుణ్ణి చదవనీయకుండా ఇంటి పనులు, పొలం పనులు చేయమని శాసించేవారు. ఆ పనులు చేస్తూ భరతుడు ఏ విషయంలోనూ ఆసక్తి లేకుండా ద్వంద్వాలలో సమబుద్ధి గలవాడై వారేమి తిట్టినా పట్టించుకోకుండా కాలం గడిపాడు. అతడు పనిచేసే పొలానికి సమీపంలో ఒక నగరం ఉంది. దాని నాయకుడు భిల్లరాజు. వానికి సంతానం లేదు. సంతానం కోసం కాళికాదేవిని పూజించి ఆమెకు బలి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. కాళికాదేవికి బలి ఇవ్వడానికి ఒక మనుష్యుణ్ణి వెంటబెట్టుకుని వెడుతూ ఉంటే ఆ మనిషి తప్పించుకుని పారిపోయాడు. వాడు ఎంత వెదికినా దొరకలేదు. అప్పుడు భిల్లరాజు భటులు పొలంలో వీరాసనంలో ధ్యానం చేస్తున్న భరతుణ్ణి చూచి బలికి బలిపశువు దొరికిందని కాళికాలయానికి తీసుకుపోయి బలి ఇవ్వబోగా సాక్షాత్ విష్ణు స్వరూపమైన భరతుణ్ణి చూచి కాళికాదేవి బోయరాజు మీద భటుల మీద విజృంభించి వారి శిరస్సులు నేలకూల్చింది. తరువాత జడభరతుడు పొలం దగ్గరకు వచ్చి పూర్వంలా కాపలా కాస్తున్నాడు. ఇలా సంవత్సరాలు గడిచాయి. ఒకసారి సింధు దేశాన్ని పరిపాలించే రహూగణుడు అనే రాజు కపిలముని దగ్గర ఆత్మవిద్య తెలుసుకోవాలని బుద్ధి పుట్టి ఇక్షుమతీ నదీ తీరంలోని కపిలమునిని దర్శించడానికి పల్లకీ ఎక్కి వెడుతున్నాడు. పల్లకీ మోసే బోయీలకు పొలాన్ని కాపలా కాసే బలవంతుడైన భరతుడు పల్లకీ మోయడానికి బాగుంటాడని అతనిని తీసుకువచ్చి పల్లకీ బొంగు అతని భుజం మీద పెట్టారు. అలవాటు లేని ఆసక్తి లేని భరతుడు నడుస్తున్నాడు. మిగిలిన బోయీలకు ఇతని నడకతో జత కుదరలేదు. ఎగుడు దిగుడుగా పల్లకీ నడుస్తూ ఉంటే రాజుకు కోపం వచ్చి బోయీలను మందలించాడు. వారు భరతుడు సరిగా నడవడం లేదని చెప్పారు. రహూగణునకు కోపం వచ్చి బ్రహ్మ తేజస్సుతో నివురుగప్పిన నిప్పులా ఉన్న భరతుణ్ణి నిందించాడు. భరతుడు మారు చెప్పకుండా పల్లకీ మోస్తూనే ఉన్నాడు. భరతునకు తనకిది చివరి జన్మమని తెలుసు. అహంకార మమకారాలకు మనస్సులో అవకాశం ఇవ్వలేదు. అతడు జ్ఞాని, పరబ్రహ్మ స్వరూపుడు. రహూగణుడు పల్లకీ ఎగుడు దిగుడుగా పోతుంటే పిచ్చి కోపంతో అరిచాడు. ఓరి పొగరబోత, నడపీనుగా నీ కుంటి నడకను వదిలించి సరైన మార్గంలో నడిపిస్తాను అని కారు కూతలు కూశాడు. అది విని భరతుడు, ఓ రాజా, నీవు చెప్పింది నిజం. బరువు శరీరానికే కానీ నాకేమాత్రం కాదు. జీవన్మృతుడను. నేను మాత్రమే కాదు, జనన మరణాలు కలిగి ఉండేవారందరూ జీవన్మృతులే. యజమాని సేవకుడు అనే సంబంధం కర్మ వల్ల కలిగింది. నేను రాజును కదా అనే అభిమానంతో నీవు ఆజ్ఞాపించావు. నీవు మదోన్మత్తుడివై ఉన్నావు. మూగవాడు, పిచ్చివాడు, గుడ్డివాడు ఎలాగో నేను అంతే. జడుడను,
మృతుడను అయిన నాకు శిక్ష విధించిన నీ శ్రమ వ్యర్థం అని చెప్పి పల్లకి ఎప్పటిలాగే మోయసాగాడు. రఘుగరుడు భరతుని శాస్త్రసమ్మతములైన వాక్యాలను విన్నాడు. అహంకారం తొలగింది. బ్రాహ్మణునకు సాష్టాంగదండ ప్రమాణం చేశాడు. నీవు సామాన్య బ్రాహ్మణుడవు కావు, అవధూతలా కనిపిస్తున్నావు. నిగూఢమైన విజ్ఞాన రహస్యాలు నీకు తెలిసినట్టే ఉంది. నీవు లోకులను పరీక్షించడం కోసం ఎవరూ గుర్తించడానికి వీలు కాని ఆకారంలో తిరుగుతున్న కపిల మహామునీంద్రుడనే అనుకుంటున్నాను అని రాజు రఘుగరుడు బ్రాహ్మణుని ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకున్నాడు. సంసారమనే అడవిలోని కష్టాలను దుఃఖాలను సవివరంగా చెప్పగా సింధు దేశాధిపతి రఘుగణుడు భరతుడికి నమస్కారం చేశాడు. మీరు జ్ఞానుడు, మీ సాంగత్యంతో నాకు తత్వం బోధపడింది, దేహమే ఆత్మ అనే భ్రమ నశించింది అన్నాడు. ఇలా ఈ జడభరతుని చరిత్ర వినిపించిన వారిని విన్నవారిని శ్రీమన్నారాయణుడు తప్పక రక్షిస్తాడు. వారు స్వర్గసుఖం అనుభవిస్తారు. ఇది కథ. విన్నందులకు మనఃపూర్వక ధన్యవాదములు. శుభం భూయాత్. స్వస్తి.